సో ఇప్పుడు ఎవరైతే ఎన్నికల్లో నిలబడుతున్నారో, అభ్యర్థిగా నిలబడుతున్నారో శంకర్రావు గారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. కాలనీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, అతను మరి ఎన్నికల్లో ఈసారి నిలబడాలని ఎందుకు అనుకుంటున్నారో ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి శంకర్రావు గారు. గతంలో లేని విధంగా ఈసారి మీ శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి బ్యాలెట్ విధానంతో నిర్వహించబోతున్నారు. ఎందుకు అంత రెవల్యూషన్ వచ్చింది? దేనికి అసలు కారణాలు ఏంటి? మీరు బరిలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పాలి. శాంతినగర్, శ్రీనగర్ కాలనీ వాసులలో అందరిలో నేను అందరికీ తెలిసిన వ్యక్తిని. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద సంపూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని. గతంలో నేను జర్నలిస్ట్ గా చాలా సేవలు అందించినటువంటి వ్యక్తిని. నేను ఇప్పుడు ఒక పత్రిక అధినేతగా ఉంటూ కూడా ఎక్కడికో సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నా కానీ నాకున్న స్థానిక సమస్యలు నేను ఎందుకు పరిష్కారం చేసుకోకూడదు అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ ఎన్నికల్లో నిలబడాలనేటువంటిది మా మిత్రులు అందరూ నాకు సహాయ సహకారాలు అందించడంతో నేను ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం తీసుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాను. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉన్న చాలా మందికి తెలియదు. మా దిగువంత మన కిషన్ రావు గారు పుణ్యాన సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ యాజమాన్యాలు 300 కోట్ల రూపాయలు ఈ రోజు శాంతినగర్, శ్రీనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి 300 కోట్ల నిధులు ఉన్న సంగతి దాని మీద నేను భాషలు రాసిన కాబట్టి ఆ నిధులను బయటకు తీసుకురావడానికే ప్రధానంగా నేను పోటీలో ఉన్నాను. ఆ నిధులు మాకు 50 కోట్లు ఈ శాంతినగర్, శ్రీనగర్ కాలనీకి 50 కోట్ల రూపాయలు కలెక్టర్ తోటి మాట్లాడి అవసరం అనుకుంటే సీఎం దగ్గర కూడా వెళ్ళి మాకు ఆ 50 కోట్ల రూపాయలు మా శ్రీనగర్, శాంతినగర్ కాలనీకి ఇప్పించండి. మేము వెంటనే మా దగ్గర ఉన్నటువంటి మాకు ఒక శ్మశాన వాటిక లేదు, మాకు ఒక పార్కు లేదు, మాకు ఒక సమస్య చాలా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ సమస్యలను తీర్చుకోవడానికి ఇక్కడ ప్రధానంగా పెద్ద మనుషులు ఉన్నారు, 60 నుండి 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. కనీసం సాయంత్రం పూట ఒక వాకింగ్ చేసుకుందంటే ఒక వాకింగ్ పార్క్ లేదు. ఇక్కడ ఒక సాకి చెరువు అని ఉన్నది. సాకి చెరువు ఇప్పటి వరకు ఎంతో పోయింది. ఇంకా ఆ చెరువును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. హరీష్ రావు గారు చాలా గొప్పగా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి 9 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి దీన్ని ట్యాంక్ బండ్ లెవెల్లో దీన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి హరీష్ రావు అడ్రస్ లేకుండా పోయిండు. ఆ 9 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఈ సాకి చెరువుని ఇంకా ఎంతమంది అందరి కళ్ళు ఉన్నాయి దీని మీద. కాబట్టి ఇటువంటి మౌలిక సమస్యల మీద నేను దృష్టి పెట్టినా, నేను ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా నేను ఖచ్చితంగా కాలనీ వాసులతోటే ఉంటా. 100% నేను ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకు ప్రయాణం చేస్తూనే ఉంటా. మిత్రులు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. మిత్రులు నన్ను చాలా మంది ఆశ్రయించుకుంటూ వచ్చుకుంటూ అన్నాను, నువ్వు పోటీ చేయి, నీకు ఏమి కావాలో మేమందరం ఇంటింటికి తిరిగి నిన్ను గెలిపించుకుంటామని చెప్పి అనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. పటాన్చెరు, శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల్లో నిలబడేటువంటి అభ్యర్థి కస్బా శంకర్రావు గారు ఎవరైతే ఉన్నారో అతను కేంద్రీకరించడం ఏంటంటే మేజర్ గా ఏవైతే సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి కుంటుపడిపోయాయి. ఆ నిధులను బయటికి రాబట్టి మా శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ అభివృద్ధిని మరింత చేసుకునేందుకు నాకు ఆ నిధులను రాబట్టేందుకే నేను ఈ అధ్యక్షులను, అందులో వారి సహచార మిత్రులు ఎవరైతే ఉన్నారో నాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. అందుకే నేను ఈ ఎన్నికల బరిలో నిల్చొని నేను గెలిచినా గెలవకపోయినా శాంతినగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ అభివృద్ధికి దోహదపడతానని వారు ప్రగాఢంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.